ఆల్ ఈ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రాగి పిండితో స్వీట్ గుంత పొంగనాలు ఎలా చేసేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పు రాగి పిండి అయితే వేసుకుంటున్నాను. అందులోని అరకప్పు తురిమిన బెల్లం వేసేసి అందులోని ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుమండి. అప్పటికప్పుడు మిక్సీలో ఆడుకున్నాను. అదైతే వేసేసాను. అందులోనే ఒక పావు కప్పు వరిపిండి ఇదైతే. ఈ వరిపిండి కూడా వేసేసి చిటికెడు ఉప్పైతే యాడ్ చేసేసుకుందాం. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన దోసల పిండి ఎలా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే వాటర్ పోసుకొని కలుపుకోండి. ఎక్కువ వాటర్ పోసేసామా ఇంకా అంతే మన పని. అందుకని కొంచెం చూసి ఆచితూచి అయితే వాటర్ పోసుకోండి ఒకేసారి పోయకుండా. చాలా సింపుల్‌గా ఉంటుంది రెసిపీ అయితే. కానీ టేస్ట్ మాత్రం సూపర్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. సమ్మర్‌లో ఎక్కువ టైం తీసుకొని చేసేవేమీ చెప్పట్లేదు నేనైతేని. చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీస్ అయితేనే చూపిస్తున్నాను. చూడండి ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు అందులోని ఒక అర స్పూను బేకింగ్ సోడా వేసేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇందాక కొంచెం పలుచగా ఉన్నట్టుంది గానీ, ఇప్పుడు కన్సిస్టెన్సీ అయితే కొంచెం గట్టిపడింది. చూసారా? నానడం వల్ల అది ఉపయోగం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల పాన్ పెట్టుకుని, ఆ గుంతల్లో మనం నెయ్యి గానీ, నూనె గానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటే మనం ఇంట్రెస్టింగ్‌గానే తింటాము. పిల్లలు గూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. గుడ్ ఫ్యాట్ కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇంకొకసారి మన బ్యాటర్‌ని మిక్స్ చేసుకొని, ఆ గుంతల్లో మనం పిండినైతే వేసేసుకుందాం. చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్టీగా, ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు కూడా టేస్ట్ బావుండడం వల్ల మరీ మరీ కావాలంటారు. మరొక్కసారి చెయ్యమని అడుగుతారు. డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇలా మొత్తం గుంతలన్నీ నింపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అన్నిటిని కూడా టర్న్ చేసేసుకుందాం. చూసారా? మనం టర్న్ చేస్తున్నప్పుడే పైన హోల్స్ పడినియి అంటే చాలా స్మూత్‌గా ఉంది పిండి అని అర్థం గదా! మీరు చూస్తే గనక మీకు అర్థమైపోతూ ఉంటుంది. అన్నిటిని టర్న్ చేసిన తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే 2 వైపులా కూడా చక్కగా కుక్ అయిపోయి అవుతూ ఉంటాయి. మీరు వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా బావుంటాయి. చల్లారిపోయిన తర్వాత కూడా బావుంటాయి. చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీన్ని రాగులతో హెల్త్ బెనిఫిట్ అన్నీ ఇన్ని చెప్పలేం గదా! అది కొబ్బరి, బెల్లం, రాగులు కాబట్టి మరీ మంచిది. డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉన్నాయో. నోట్లో పెట్టుకుంటే ఈట్టే కరిగిపోతున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.